కి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. ఒకసారి రివిజన్ చేసుకుందాం. సో దేర్ ఫోర్ ఒక సెల్ఫ్ అనేది ఉంది. ఇది శాశ్వతమైంది, దీనికి పుట్టుకున్నది కాదు, తాగున్నది కాదు. దీంట్లో ఎంబౌండెడ్ అయి క్యాజువల్ బాడీ, మాలిక్యులర్ బాడీ అండ్ ఫిజికల్ బాడీ ఉంటాయి. వీటిని మనం భౌతిక శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అనే పదాలు చెప్పుకుంటాం. దీంట్లో నీ యొక్క సూక్ష్మ శరీరంలో what is referring as molecular body here, ఎమోషనల్ బాడీ ఉంటుంది, మెంటల్ బాడీ ఉంటుంది. సో ఈ సెల్ఫ్ యొక్క ఉంది అని ఉనికిని తయారు చేసేది ఏమిటయ్యా అంటే పవర్, బ్లిస్, ఇమోషనల్నెస్, లవ్ అండ్ కంపాషన్. అవి కాకుండా నీకు పర్సెప్షన్ లో ఇమీడియట్ పర్సెప్షన్ లో ఉండేది ఏమిటయ్యా అంటే కేవలం బాడీ అండ్ మైండే. సో దేర్ ఫోర్ అవి ఒక సెల్ఫ్ కింద క్రియేట్ అయి ఉంటాయి. ఈ సెల్ఫ్ ఒక చోట కాదు, ఎక్కడ పడితే అక్కడికి దాని ప్లేస్ మారిపోతూ ఉంటుంది. ఈ మారిపోవటంలో ప్రాసెస్ లో దాని ద్వారా ఈ సెల్ఫ్ యొక్క లక్షణాలు, అసలు సెల్ఫ్ యొక్క లక్షణాలు విర్చువల్ సెల్ఫ్ తో చూస్తాం అనమాట. ఎప్పుడైతే విర్చువల్ సెల్ఫ్ తో దాన్ని చూస్తున్నావో ఒక అద్దంలోంచి చూస్తున్నట్టు అయిపోతుంది. సో నువ్వు ఏదైతే పవర్ఫుల్నెస్ ఉందో ఆ పొటెన్షియాలిటీని డామినేషన్ కింద డు నాట్ మేనేజ్డ్ బై ఎనీబడి అనే ప్రవర్తన కింద కనబడుతుంటుంది మనకి, ఒక మన యొక్క ఇన్స్టెంట్ కింద. అలాగే నీకు ట్విస్ ఏదైతే ఉందో జాయ్, హ్యాపీ, ప్లెజర్ లా కనబడుతుంటుంది. హెల్తీగా ఉంటే హ్యాపీ, మానసికంగా బాగుంటే ప్లెజరు, నీ ఎమోషనల్ బాగుంటే జాయ్. సో వాటి దేని నుండి ద్వారా చూస్తున్నావో అలా కనబడుతుంది అనమాట. సో నీకు ఇమ్యూన్ శాశ్వతత్వం ఏదైతే ఇమోర్టాలిటీ ఉందో, ఇమోర్టల్నెస్ అనేది అది సర్వైవల్ డిజైర్ లాగా కనబడుతుంటుంది. అలాగే లవ్ అనేది ప్రేమతత్వం ఏదైతే ఉందో అది ఇంక్లూజివ్నెస్ గా, ఎఫెక్షన్ కింద కనబడుతూ ఉంటుంది. నెక్స్ట్ అయితే ఈ ప్రాసెస్ లో ఈ విర్చువల్ సెల్ఫ్ ఏదో అది దాని యొక్క డైనమిజాన్ని కనుక తగ్గించగలిగినట్టయితే, ఇంతకు ముందు వీడియోలో సెల్ఫ్, విర్చువల్ సెల్ఫ్ ఏదైతే కన్సిడర్ సెల్ఫ్ అని చెప్పామో, అంటే నేను శరీరాన్ని మనసును అనుకునే భావం ఏదైతే ఉందో అది డైనమిక్ గా రొటేట్ అయిపోతుంది, చకచక రివాల్వ్ అయిపోతుంది మొత్తం మాలిక్యులర్ బాడీ అండ్ ఫిజికల్ బాడీ. అలా కాకుండా అది స్లో గనక జరిగినట్టయితే ఇప్పుడు ఈ స్లైడ్ లో మీకు స్లోగా రొటేట్ అవుతుంది. స్లోగా అది ఒక పొజిషన్ నుండి ఒక స్టేట్ నుండి ఒక స్టేట్ కి మారుతుంది ఇందాకలా కాకుండా. సో ఈ స్టేజ్ లో దెర్ ఇస్ ఎ ఛాన్స్. ఏమిటా ఛాన్స్? డైరెక్ట్ గా నీకు లవ్ అంటే తెలిసే ఛాన్స్ ఉంటుంది. అలాగే డైరెక్ట్ గా నీకు ఇమ్మోర్టల్నెస్ తెలిసే ఛాన్స్ ఉంటుంది. ఏది ఇమ్మోర్టల్? నీలో ఏది ఇమ్మోర్టల్ గా ఉందో ఆ సెల్ఫ్ ఇమ్మోర్టల్. అంతేగాని నీ శరీరం శాశ్వతం నేను ఇప్పుడు చెప్పట్లేదు. అలాగే నీకు మామూలు ఆనందం కాకుండా, అంటే బయట ఒక విషయం జరిగితే దాని ద్వారా ఆనందం ఉంది అని కాకుండా ఉండే ఆనందం కూడా తెలుస్తుంది. అది బ్లిస్ స్టేట్ అంటారు. అలాగే నీ యొక్క పవర్, నీ ఎన్నో పొటెన్షియాలిటీ నీకు తెలుస్తుంది. దానికి న్యూమరస్ పాసిబిలిటీస్ ఉంటాయి. పాసిబిలిటీస్ లో ఏ ప్రాబబిలిటీ ఉందో ఆ ప్రాబబిలిటీ నీకు ఎగ్జిక్యూట్ చేస్తావు. అప్పటిదాకా ఎలా ఉంటుందంటే ఏదో సో మెనీ పాసిబిలిటీస్ ఉన్నాయి, తక్కువ లిమిటెడ్ ప్రాబిలిటీస్ ఉన్నాయి, లేదా ఉన్నట్టుగా కనబడుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ సిచ్యువేషన్ మీద నువ్వు డిపెండ్ అయి ఉండవు. సో ప్రతిదానికి టకటక నీకు డౌట్, యాంగర్, ఫియర్ అనేవి ఇంటర్ఫేర్ కావు. ఇక్కడ ఉంటాయి, బట్ కానీ నువ్వు ఎప్పుడైతే సెల్ఫ్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావో, అంటే యోగిక్ ప్రాక్టీసెస్ ఆర్ డైరెక్టెడ్ టువర్డ్స్ నోయింగ్ ద సెల్ఫ్ గురించి నువ్వు తెలుసుకోవడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తున్నావో ఆటోమేటికల్ గా నీకు క్లారిటీ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దీని యొక్క రొటేషన్ తగ్గించావు, దీని యొక్క మూమెంట్ తగ్గించావు. ఎప్పుడైతే నీ సెల్ఫ్ యొక్క మూమెంట్ తగ్గించావో, తగ్గించడం అంటే ఏంటి, నువ్వు ఐడెంటిఫై అవటం అనే విషయం నీకు తెలిసేయంగానే ఐడెంటిఫై అవటం తగ్గిపోతుంది, లైక్ దట్. అలాగే నీ కంట్రోల్లో లేకుండా థాట్స్ వస్తున్నాయి అనే విషయం ఎప్పుడైతే కొన్ని ప్రాక్టీస్ చేసావో థాట్స్ నీ కంట్రోల్లోకి వస్తాయి. నీ శరీరంలో కన్ను, ముక్కు, చెవు, చెయ్యిలాగా నీకు కావాలంటే థాట్స్ తెచ్చుకుంటావు, లేదా లేదు. అలా స్టేట్ అనమాట. సో అట్ ద సేమ్ టైం అలాగే నీ యొక్క ఈ వల్నరబిలిటీ తగ్గుతుంది. డౌట్ రావటం, యాంగర్ రావటం, ఫియర్ రావటం. అంతకుముందు నెలకి 10 సార్లు కోపం వచ్చింది అనుకో, 2 సార్లు రావచ్చు. అంతేగాని ఒక్కసారిగా ఏదో స్విచ్ ఆఫ్ చేసేసి లైట్ ఆరిపోయినట్టు మార్పులు వస్తాయి అని అనుకుంటున్న పాటు గ్రాడ్యువల్నెస్ ఉంటుంది అక్కడ. కానీ మనకి స్పీడ్, ఎఫిషియన్సీకి వెనపడ్డాం అనుకో గ్రాడ్యువల్నెస్ ఉండదు. వెంటనే ఏం పోతుంది? ఎంతూసియాసం పోతుంది.
ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే మన బాడీ అండ్ మైండ్తో దాని రిజల్ట్స్ని జాగ్రత్తగా చాలా పర్సీవరెన్స్తో రానివ్వాలి. పర్సీవరెన్స్ అంటే చాలా ఓర్పుగా వేచి చూస్తూ అది జరిగేదాకా నిరంతరం మానేయకుండా ఆ ప్రాక్టీస్లో కంటిన్యూ అవుతుండాలి. అట్ ద సేమ్ టైం అబ్జర్వేషన్ చేస్తుండాలి. సో ఈ ఫర్దర్ నల్లిఫై అయింది అనుకో, దీని సైజ్ కూడా తగ్గుతుంది. ఎప్పుడైతే నువ్వు ఐడెంటిఫై అవ్వడం తగ్గుతున్నావో, ప్రత్యాహార అటాచ్మెంట్ ప్రాసెస్ అవుతున్నావో, ఆటోమేటిక్గా నీ సెల్ఫ్ యొక్క సైజ్ తగ్గిపోతుంటుంది. సైజ్ తగ్గిపోతుంటే దాని ఇన్ఫ్లుయెన్స్ కూడా తగ్గుతుంది. అప్పుడు యాక్చువల్గా నీలో ప్రేమతత్వాన్ని ఎదుర్కొంటే వాడు గ్రహించగలుగుతారు. నీకు తెలుస్తుంది బ్లిస్ అండ్ శాశ్వతమైంది ఉంది లోపల అనే దాని ఉనికి తెలుస్తుంది. ఎప్పుడైతే నువ్వు శాశ్వతమైనది ఒకటి ఉంది, అది ఉనికి నీకు తెలిసిందో, నువ్వే అది, ఇది నువ్వు అనుకున్న శరీరం మనసు నువ్వు కాదు అని తెలిసిందో, దీని గురించి పట్టించుకోవు. ఆల్మోస్ట్ ఎలా ఉంటుందంటే, నువ్వు ఒక డ్రైవర్వి, కారు వాడుతున్నావు, కారు వాడుతున్నావు, కారు మధ్యలో రిపేర్ వచ్చింది, ఇంకా అది బాగుపడదు, సర్వైవ్ చేయదు, కానీ నువ్వు జర్నీ చేయవలసింది చాలా ఉంది, నువ్వు కారు మారుస్తావు, కొత్త కారు తీసుకుంటావు. జస్ట్ లైక్ దట్. అలా అవుతుంది. ఇదే భగవద్గీతలో వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ అనే శ్లోకంలో చెప్తాడు కూడా, పాత బట్టను వదిలేసేసి కొత్త బట్టను తొడుక్కుంటున్నాడు, అంతకంటే ఏం లేదు ఈ శరీరం మనసు అనేది. సో లైక్ దట్ అనమాట. నెక్స్ట్ ఈ డౌట్, యాంగర్, ఈ ఫియర్ అనేవి వేవింగ్ చేస్తాయి కదా మిగతా ఎమోషన్స్ ని, వేవింగ్ చేస్తాయి. ఇంతకుముందు వేవింగ్ అనేది చాలా స్టాటిక్ గా ఉంటుంది, ఇప్పుడు చాలా తగ్గుతుంది. వాటి యొక్క డెన్సిటీ తగ్గుతుంది, వాటి యొక్క అకరెన్స్ తగ్గుతుంది. చెప్పానుగా, మార్పు అనేది స్విచ్ ఓవర్ కింద జరగదు. బట్ కానీ ఫర్దర్ ప్రాక్టీసెస్ చేస్తే ఇంకా ఎలాంటి మార్పులు వస్తాయి అనేది మళ్ళీ తర్వాత ఇలస్ట్రేషన్ తెలుసుకుందాం. ప్రస్తుతానికి సెల్ఫ్ గురించి ఇంతవరకు చాలు.